నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా 100 సార్లైనా నేను జైలుకి వెళ్తాను, 30 సార్లు పిలిచిన విచారణకు వస్తాను, కక్ష సాధింపు చర్యలో భాగంగా నాపై మాత్రం ఇక నోటీసులు ఇస్తారు, మా పార్టీ నేతలపైన కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. నిక్కచ్చిగా ఇరికినటువంటి ముద్దాయి ఫార్ములా ఈ రేస్ కేసులో తప్పు చేసి ఉన్నాడు. ఎవరు జాగీరు? నువ్వు ప్రభుత్వ సొమ్ముని వితౌట్ డ్యూ ప్రొసీజర్ ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి ఎలా పంపుతావు? దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా, లేక పద్ధతి పాటించి పంపినావా? నీ ఇంటి సొమ్ము కాదు కదా, ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి పంపినావు? ఇది తప్పు కాదా? తప్పు చేసి ఇలా శిక్ష అనుభవించమంటే దాన్ని ఏదో రాజకీయ రంగు మొలిపి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు తప్పు చేయకుంటే జైలుకి పోతాను అన్నావు కదా, ఎందుకు జైలుకి పోవట్లేదు? నువ్వు తప్పుని అంగీకరించాలి కదా. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టే చట్టం నిన్ను శిక్షిస్తుంది. నువ్వు తప్పు నుంచి తప్పించుకునేందుకు రాజకీయ రంగు మొలిపి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నావు. ప్రజలు జీర్ణించుకోరు. కేసీఆర్ కాళేశ్వరంలో, కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో తప్పు చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి శిక్ష తప్పదు. కేటీఆర్ ఒకవేళ జైలుకి వెళ్తే నేను తప్పకుండా పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను ఒక మెసేజ్. జైలుకి వెళ్తారు అనేది చట్టం నిర్ణయిస్తుంది. తప్పు చేసినారు, ప్రజలు కోరుతా ఉన్నారు, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, తప్పు చేసిన ఇటువంటి వారిని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారని. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టరీత్యా దోషం తేలినప్పుడు శిక్ష తప్పదు. కార్యవర్గం పైన ఇంకా నామినేటెడ్ పోస్టుల పైన చాలా అన్నీ వస్తాయి. జూన్ మాసంలో కార్పొరేషన్స్, బోర్డ్స్, డైరెక్టర్స్, మిగిలి ఉన్న కార్యవర్గ కమిటీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికలపైన లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలా క్యాబినెట్ చర్చిస్తాం, తర్వాత పీసీసీ లెవెల్లో చర్చిస్తాం. దీనిపై ఎవరు కూడా మాట్లాడకూడదని ఇప్పటివరకే నేను పొంగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడం వీల్లేదు. ఇది సెన్సిటివ్ ఇష్యూ, కోర్టులో ఉన్న అంశం, రిజర్వేషన్ అంశం, ఇవన్నీ కూడా తేలిన తర్వాత ఎన్నికలు పోతాం. చివరిగా ఒక్క మాట చెప్పండి, రైతు భరోసా పైన చాలా మంది ఎదురు చూస్తున్నారు. యాసంగి అలాగే ముఖ్యమంత్రి గారు కృత నిశ్చింతంలో రైతు భరోసా విషయంలో వీలైన త్వరగా నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష పడక తప్పదు, అది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కావాలని కేటీఆర్ దురుద్దేశపూర్వకంగా మాట్లాడు, తప్పు చేశారు కాబట్టి వారిపై శిక్ష ఉంటే తప్పకుండా అవి న్యాయస్థానాలు అలాగే దర్యాప్తం చూసుకుంటే, అలాగే ప్రభుత్వ పరంగా ఎన్నికల విషయంపై కూడా మంత్రితో మాట్లాడుతున్నారు. దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల పైన, కార్యవర్గం పైన కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా పీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భాలు చూస్తూనే ఉండాలి.